స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా జన్మాష్టమి కృష్ణాష్టమి రాబోతోంది కదా, మరి ఈ రోజు ఒకసారి ఆ బుజ్జి కన్నయ్యని గుర్తు చేసుకుందాం. ఈ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏంటి, ఏం చేస్తే ఆ కృష్ణుడు సంతుష్టుడవుతాడు? కృష్ణావతారం మనకి ఈ మధ్యలో దగ్గరలో వచ్చినటువంటి అవతారం. సుమారుగా 5000 సంవత్సరాల క్రితం ఇక్కడే ఈ భారత భూమిలోనే ఈ భరతఖండంలోనే జన్మించి ఈ నేల మీదే నడిచినటువంటి అవతారం. భౌతిక రూపాన్ని ధరించి భగవంతుడు పాదచారి అయి కూడా ఈ ప్రాంతాల్లో తిరిగాడు, ఈ దేశంలో. అందుకే బృందావనంలో మాత్రం ఈనాటికి కూడా సిమెంట్ రోడ్లు ఉండవు, వద్దంటారు. ఎందుకనంటే ఈ మట్టిలో కృష్ణుడు తిరిగాడు, ఈ మట్టి మాకు కావాలి, ఈ మట్టిని తీసేసి దాని మీద సిమెంట్ చేసేస్తే మాకు పాదధూళి ఎక్కడ అని అంత ఇదిగానమాట. అంత ఆనందంగా ఉంటారు అక్కడ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడం కూడా రాధే రాధే అని పలకరించుకుంటారే తప్ప ఇంకొక మాటతో కూడా పలకరించరు, అంత ఇదిగా ఉంటారు. కనుక అలా ఉండేటటువంటి ఆ కృష్ణుడు ఇక్కడ తిరిగినటువంటి వాడు, ఇక్కడ ఉన్నటువంటి వాడు. మనలాగే అనేక రకాలైనటువంటి బాధలంటామా వాటన్నిటిని కూడా పడ్డవాడు. కానీ నిజానికి ఎన్ని పడినా ఏనాడు కూడా ముఖాన చిరునవ్వు మాయకుండా ఉన్నాడు. ఇతడి కష్టాలు ఉన్నాయని ఎవరన్నా చెప్తే కూడా నమ్మేట్టు ఉండదు. కానీ కష్టాలు తప్ప ఏమీ లేవు ఆయనకి. సుఖపడిన క్షణం ఉంది జీవితంలో నేను అనుకోను కృష్ణుడికి. అంటే ఎక్కువగా అందరికన్నా ఎక్కువ కష్టాలు రాముడే పడ్డారు అని అనుకుంటు. రాముడు ఏం పడ్డాడమ్మా? 14 ఏళ్ళు పడ్డాడు, అంతే కదా. 14 ఏళ్లలో కూడా కష్టపడింది ఎక్కడ? భార్య తను హాయిగా విహారం చేశారు. తర్వాత ఒక ఏడాది కష్టపడ్డాడు భార్య దూరమై. 11,000 సంవత్సరాలు జీవితంలో సుఖంగా ఉన్నటువంటి వాడు ఒక ఏడాది కష్టపడ్డాడంటే ఏమంత లెక్క? కానీ మనం క్షణం కూడా కష్టపడలేం గనక, అంత కష్టం రాముడు పడ్డాడు మనం ఊహించలేం గనక దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అంతే. దానికి కృష్ణుడు పుడుతున్నాడంటేనే తల్లి తండ్రి చెరసాల్లో ఉన్నారే కదా. 6 అన్నలు చనిపోయారే, ఇతడు పుడుతున్నాడని, ఇతడు కారణంగా చనిపోయాడే. అంతకుముందు 7వ గర్భం ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్పించబడింది. తన స్థానంలో వచ్చిన అమ్మాయిని కూడా చంపే ప్రయత్నం చేయడం జరిగింది. పుట్టంగానే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడే. 17వ రోజు నుంచి చంపే ప్రయత్నాలు జరిగాయి. తాను ఉన్నటువంటి ప్రదేశంలో ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామం మరో గ్రామానికి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. గోకులం నుంచి బృందావనానికి 8 ఏళ్ళు కాకుండా సొంత మేనమామని చంపవలసి వచ్చింది, పెంచిన తల్లిదండ్రులకు దూరమై. అప్పుడు కదా కన్న తల్లిదండ్రుల్ని చెరసాల నుంచి విడిపించడం జరిగింది. ఇలా ఏది చూసినా ఆయన సుఖపడినటువంటి క్షణం మనకు కనపడదు. కానీ అదంతా ఈ శరీరానికే గాని నాకు కాదు అన్నట్టున్నాడు. ఆ తర్వాత కూడా కృష్ణుడు తాను కావాలని, ఇది నాకు కావాలి అని కోరుకున్నది ఏది ఉన్నట్టు కనపడదు. ఏది తాను కావాలని కోరుకోలే, ఏది వస్తే దాన్ని అలా స్వీకరించాడు, అంతే. ఆయన ఇంతమందిని వివాహం చేసుకున్నాడని చెప్తారు, వాళ్ళల్లో ఎవరిని తను కావాలని వివాహం చేసుకోలే. అందరూ వాళ్ళు నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే బతకమంటే దయతలిసి పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణీదేవితో మొదలు పెడితే 16,100 మంది రాజకుమార్తెలు నరకాసురుడి చెరసాలలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. అంతేగాని తను కావాలని అనుకోలా. కృష్ణాష్టమి అనంగానే కృష్ణుడు మన హృదయాల్లో పుట్టాలి. ఎక్కడో పుట్టాడేమో తెలియదు 5,000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మన గుండెల్లో పుట్టాలి. మన గుండెల్లో పుట్టాలంటే కృష్ణతత్వం అర్థం కావాలి. కృష్ణతత్వం అర్థం కావాలి అంటే ఏమి జరిగినా కానీ ఇది శరీరానికే కానీ నా ఆత్మకు కాదు, జరుగుతూ ఉంటుంది. వీలైతే అనుభవిద్దాం, అనుభవించకపోతే దాన్ని ఎదిరిద్దాం, సాధిద్దాం, ప్రయత్నం చేద్దాం. కానీ నా ఆనందం, నా నవ్వు, అలాగే ఉండాలి నాకు అనేటటువంటి తత్వం. అందుకే ఆయన బాలకృష్ణుడు గాని ఇప్పుడు బాలరాముని పూజించడం మనం చూడలేదే. కృష్ణుడిని బాలకృష్ణుడికి ఎందుకు పూజిస్తామంటే పిల్లలకి ఏ రకంగా నిన్న జరిగిన సంగతి వాళ్ళ
గుర్తుండకుండా ఆనందంగా ఉంటారో అట్లా కృష్ణుడు ఏది కూడా ముందుకు తీసుకెళ్ళి కక్షలు కార్పణ్యాలు అవేవి ముందుకు తీసుకెళ్ళి కుట్రలు కుతంత్రాలు చేయకుండా అంత స్వచ్ఛంగానే పసిపిల్లల మనస్తత్వంతో ఉండడం అనే దాన్ని ఆదర్శంగా మనం గ్రహించాల్సి ఉంటుంది. అందుకే కృష్ణుడినే మనం బాలకృష్ణుడుగానే ఎక్కువగా ఆరాధిస్తాం. అందులో ముఖ్యంగా దక్షిణ దేశంలో మనకి కృష్ణుడు అంటే బాలకృష్ణుడే. చేతిలో వెన్న ముద్ద పెట్టుకున్నవాడు కావచ్చు, పారాడుతున్నవాడు కావచ్చు, యశోద ఎత్తుకున్నవాడు కావచ్చు, లేకపోతే కాళీయమర్దనం చేస్తున్నాడు, గోవర్ధనోద్ధరణం చేస్తున్నవాడు, ఇట్లాంటి కృష్ణుడినే మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజుని కృష్ణ జయంతి అంటాం. దీన్ని శ్రీ జయంతి అంటాం. జయంతి అన్న పదం వాడితే కృష్ణ జన్మాష్టమి. ఇప్పుడు రాముడు పుట్టినటువంటి దాన్ని రామనవమి అంటున్నాం కానీ రామ జయంతి అంటల్లా. కృష్ణుడికి మాత్రమే జయంతి అన్న పదాన్ని మనం చక్కగా అసలు జయంతి అంటేనే కృష్ణాష్టమమ్మ. ఈ కృష్ణాష్టమిని ఆర్మీలో కూడా చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే కొన్ని పండగల్లో ఇది చాలా తక్కువ చేస్తారు. ఆ చేసుకునే అన్ని మతాలవి చేస్తారు. అందులో చేసేది ఇదొకటి, అది కృష్ణుడిది. చక్కగా అలాంటి కృష్ణుడిని అంటే యుద్ధం మెలకువలు నేర్పాడుగా. అమ్మా, పార్థసారథైనటువంటి కృష్ణుడి బొమ్మ ముందు పెట్టుకుని యుద్ధం చేసిన ప్రతిసారి గెలిచాం మనం. పాకిస్తాన్తో కానీ దీంతో కానీ, ఇది మన చైనాతో కానీ. తర్వాత చైనా మన కొంత భాగాన్ని ఆక్రమించింది చూడు, ఆ సమయంలో ఈ పని చేయలే. మొదటిసారి 48లోనే ఎప్పుడో మొదటి యుద్ధం, 62లో ఒకసారి జరిగాయి కదా. ఆ 2 సార్లు కొంతమంది పెద్దల ఆదేశంతో యుద్ధానికి బయలుదేరబోయే ముందు పార్థసారథి అయినటువంటి కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నారు. నడిపిస్తాడు, అది చేత గెలిచారు. తర్వాత ఇంకోసారి వచ్చిన యుద్ధంలో ఈ పని చేయలే. అందుకే పోయింది, మన భూభాగం చాలా కోల్పోయి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఇంతంత మొక్క తెచ్చుకుంటున్నాం. ఒక్కసారిగా కోల్పోయిన దాన్ని కాస్త తెచ్చుకోవడం జరుగుతుంది. కనుక ఈ జయంతి అన్నది చేయడంలో ఎలా చేయాలి అన్నది కూడా ఒకటి చెప్తారు. చక్కగా కృష్ణాష్టమి రాత్రి ఉన్నది చూసుకోవాలి. కొన్ని పండగలకి తిథి రాత్రి ఉండదు చూడాలి, లేకపోతే ఉదయానికి చూసుకుంటాం. రాత్రి ఉన్నటువంటి తిథి చూసుకుని ఉదయమే ఇల్లంతా శుభ్రం చేసుకుని చాలా మంది ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే అమ్మా, ఇప్పుడు సిజేరియన్స్ అవి వచ్చాయి కానీ పూర్వం నార్మల్గా అయితే నొప్పులు మొదలయ్యాక ఆహారం తీసుకోరు. లోపల ఆహారం తీసుకుంటే నొప్పులు తీయడం చాలా కష్టం. అందుకని వీలైనంత వరకు తీసుకోకుండా చూస్తారు. నొప్పులు వస్తున్నాయి కావాలంటే ఏదో నాలుగుకి ఏమైనా రాస్తారు కానీ రుచికి కడుపు బరువుగా ఉండేట్టు చెయ్యరు. అందుకని ఆ రోజు ఉపవాసం ఉంటారు. అంటే ప్రతి వాళ్ళు ఆడ మగ సంబంధం లేకుండా అందరూ యశోదలే. అందరూ యశోద అంటే అక్కడ, ఇక్కడేమో అందరూ దేవకులే. ఈ దేవకీ దేవిగా భావించుకుని నందుడు దేవకిగానే భావించి ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ, పగలంతా కూడా ఉపవాసము అంటే ఏమిటి అర్థం? భోజనం చేయకుండా ఉండడమే కాకుండా భగవద్ధ్యానంలో ఉండడం. అలా ఉండి సాయంకాలం అయిన తర్వాత చక్కగా కృష్ణుడికి పూజలు చేయడం మొదలుపెట్టి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతాన కృష్ణుడు ఉద్భవించాడు గనక ఆ సమయానికి ఆయన్ని తీసుకుని ఆ సమయంలో కూడా పూజ చేసి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇవ్వడం ప్రధానం కృష్ణాష్టమి పూజలో. అర్ఘ్యం ఇచ్చి, ఎందుకంటే ఆ చెరసాల్లోనే ఉన్నాడు గనక నందుడు దానం ఇవ్వడానికి వీలు లేకపోయింది. మరి నందుడు కాదమ్మా, వసుదేవుడు దానాలు ప్రత్యక్షంగా ఇవ్వడానికి వీలెక్కడుంది? చెరసాల్లో ఉన్నాడు. అందుకని సంకల్పించుకున్నాడు ఇస్తాను అని చెప్పి. అలా సంకల్పం చేసుకోవడానికి ముందు అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని అర్ఘ్యం ఇచ్చి ఆ తరువాత వేడుకలు చేసుకుంటారు. అక్కడి నుంచి ఉయ్యాల్లో పడుకోబెట్టడం, ఉయ్యాల్లో పడడం, జోలలు పాడడం. అప్పుడు కాయం ప్రసాదంగా పెడతారు ప్రత్యేకం. కాయం అంటే బాలింతలకు పెట్టేటటువంటిది. సొంఠి, తోక మిరియాలు, మినపప్పు, బెల్లము, ఇంకా చాలా ఉంటాయి దినుసులు. ప్రధానం ఇవి. ఇవన్నీ బాలింతరాలకి శరీరానికి ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పి తప్పనిసరిగా పెడతారమ్మా. చాలా వేడి చేస్తుంది, అందుకని రుచిగా కూడా ఉంటుంది, గుమగుమలాడుతూ కారం కారంగా తీయగా. అందుకని బోల్డ్ నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి అది పెడితే చాలమ్మా, అస్సలు ఒళ్ళు తీసేస్తుంది. బాలెంతలకి ఒళ్ళు తీయడానికి ఏకైకమైనటువంటి మార్గం ఈ కాయం.
అలా అది తయారు చేసి అది పెడతారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి కృష్ణుని కన్నారాయే. మరే ప్రతి వాళ్ళు ఇదే మన దేవకీదేవే. అందుకనే కాయం ప్రసాదంగా పెడతారు. ఇంకా చాలామంది రకరకాల పిండి వంటలు చేయించి పిల్లలకి తినడానికి ఇస్తుంటారు. బాలకృష్ణుని ఆరాధిస్తాం గనక అలా ఉండి రాత్రంతా కూడా మేలుకుని భజనలు అవి చేసి ఉదయం కాలకృత్యాలు అయ్యాక నిత్య పూజ అయ్యాక పిండి వంటలతో భోజనం చేసి పూజాధికాలు చేసి అప్పుడు సాయంకాలం ఉట్లు కొట్టడానికి బయలుదేరతారు. అంటే కృష్ణుడి లీలన్నీ కొన్ని ప్రదర్శించడం మనకి తేలిగ్గా ఉండేది. ఈ రకంగా అందరు పిల్లలు ఆనాడు కృష్ణ స్వరూపాలుగానే మనకు భాషిస్తూ ఉంటారు. ఆ కృష్ణుడిలాగా పిల్లలు ఉంటే ఏ తల్లికైనా ఇష్టమేనండి. చిలిపి అల్లరి చేయొచ్చు, ధ్వంసం చేయకుండా ఉంటే చాలు. కృష్ణుడు చేసిన దాంట్లో ధ్వంసం ఏం చేయలే, అన్ని చిలిపి అల్లరి ఆనందం కలిగించడమే చేశాడు కనుక. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.